అమరేంద్ర గారు! ఈడేంటి మళ్ళీ వచ్చాడు? అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! ఎక్కడికి రా? ఓసారి జైలుకి వెళ్ళి వచ్చిన బుద్ధి రాలేదా నీకు? రాథోడ్, నీతో పని లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పక్కకు జరుగు. ఏం మాట్లాడుతున్నావు రా? పక్కకు జరుగు. అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! ఎక్కడికి రా? అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! రై వెళ్ళరా బయటికి. రాథోడ్, నేను చెప్తున్నా మర్యాదగా మధ్యలో రా. అమరేంద్ర గారు! రేయ్, అమరేంద్ర గారు! ముందు బయటికి వెళ్తావా లేదా? రాథోడ్, చెప్తున్నా మధ్యలో రాకు. అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! మావయ్య, జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఎప్పుడొచ్చినావు అని కాదు, ఎందుకు వచ్చినావు అని అడుగు. పిలువు మీ ఆయనని. రేయ్, అమరేంద్ర గారు! మావయ్య, అమరేంద్ర గారు! మావయ్య ఏమైంది? అమరేంద్ర గారు! హే, ఏమన్నా బుద్ధి ఉందా నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? వెళ్ళి బయటికి. నేను మీ ఎవరితో మాట్లాడడానికి రాలే. పిలువు మీ అబ్బాయిని. సార్. మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చిన. అమరేంద్ర గారు! అయ్యో మావయ్య ఏమైంది? నువ్వు సప్పుడు యాకు. అమరేంద్ర గారు! అయ్యో అమరేంద్ర గారు! అమరేంద్ర గారు! మావయ్య, ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? వెళ్ళు బయటికి. రాథోడ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మధ్యలో రావుతాని. నువ్వు ఆగు. అమరేంద్ర సార్, మీ కళ్ళ ముందే ఉన్నా. మీరు సంపేస్తే సంపేయి ఉండ్రి, కానీ మీ మంచితనంతో, మీ నమ్మకంతో మీరు చూడలేని నిజాన్ని మీకు చెప్పనీకి వచ్చిన. ఇవాళ మీకు చెప్పాల్సిన నిజం చెప్పే పోతా సార్. నిజమా? ఏంటి మావయ్య నిజం? చెప్పు, ఏంటా నిజం? ఈ ఇంటి కోడలు, ఈయన గారి మొదటి భార్య, ఈ పిల్లల తల్లి, ఏ పాపం తెలియని ఆమె సావు వెనకాల ఎవరున్నారో, ఎవరి స్వార్థం ఉందో చెప్పనీకే వచ్చిన. ఏంటి? మా కోడల్ని ఎవరు చంపారో నీకు తెలుసా? నాకే కాదు సార్, మీకు కూడా తెలుసు. కానీ మంచితనం అనే ముసుగుల తను ఉండడం వల్ల మీకు ఎవరికి కనిపిస్తలేదు. ఈయనను పెళ్లి చేసుకోనికి అడ్డుగా ఉందని ఆమెను చంపేపించారు. 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 అప్పటి సంధి ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా దాని వెనకాల ఉన్నది కూడా వాళ్ళే. సరస్వతి వాడానికి నిజం తెలుసని కూడా ఆమెను గిట్లా నాతో సంపీనికి చూసిరు. 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 రెండోసారి మిమ్మల్ని పెళ్లి చేసుకోనికి చూస్తే మధ్యలో భాగ్య వచ్చిందని భాగ్యని కూడా అప్పటి నుంచి సంపనికే చూస్తురు. ఎవరు నారుని చంపింది? ఎవరు ఆ బాబ్జీ వెనకుండి ఇదంతా చేసింది? ఎవరు చెప్పు, ఎవరు చేశారు? ఈ మనోహరియే. మనోహరి, ఖాళీగాడిని గాని ఆపకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. అసలే పిచ్చోడు. పైగా నా మీద కోపంతో కూడా ఉన్నాడు. లేదు, రేపు నేను వెళ్ళి వాడిని కూల్ చేస్తే కానీ వాడిని కంట్రోల్ చేయలేము. మా చిత్రగుప్తుల వారి భవిష్యత్తు మాకు వర్తమానమున కనిపించుచున్నది. ఈ బాలిక ఇంత తీవ్రముగా ఆలోచించుచున్నది అంటే నాగమణి గురించి జ్ఞప్తికి వచ్చినట్టున్నది.
బాలిక బాలిక ఆ నాగమణిని ఎచ్చట పెట్టితో గుర్తుకు వచ్చినదా? యు ఆర్ థింకింగ్ నో? ఎస్, కానీ తెంకుతుంది మీ స్వార్థం కోసం కాదు, నా కుటుంబ రక్షణ కోసం. అంటే తమరు అప్పటి నుంచి అంత తీవ్రముగా ఆలోచించుచున్నది మాకు ఇవ్వవలసిన నాగమణి గురించి కాదా? ఊరుకోండి, ఆ, నాకు అంతకన్నా వేరే పనేం లేదా ఏంటి? ఆ, ఇచ్చటకు వచ్చినదే ఆ కార్యంపై కదా, మ్మ్? మరలా వేరే కార్యము ఏముండును? అంటే ఏంటండి? హా? మీ బాధ మీకే తప్ప మనుషుల బాధ, కష్టం, కన్నీరు, దుఃఖం ఏం అర్థం కదా? అది ఆగండి, మాట్లాడుతున్నాను కదా. అసలే వాళ్ళ అంజలిని కలకత్తా తీసుకెళ్లిపోతున్నారు. ఆ రణ్వీర్, మనోహరి కలిసి అంజుని ఏం చేస్తారోనని నేను భయపడుతుంటే మధ్యలో మీ గొడవ ఒకటి. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేనేమని ఇవ్వను. వెళ్ళి సైలెంట్ గా మూలను కూర్చోండి, లేదా యమపురికి తిరిగి వెళ్ళిపోండి. నా పని అయ్యాక అప్పుడు పిలుస్తాను, వచ్చి పైకి తీసుకెళ్దురు గాని. బాలా ఆ? బాలిక, నిన్ను భూలోకమునకు తీసుకొచ్చిన మాతో నీ వీటిలో మాట్లాడుట సబబు కాదు. ఆహా, అవునా మిస్టర్ చిత్రగుప్త? కిందకి తీసుకొచ్చిన సంగతే చెప్తున్నారు, మరి మోసం చేసి పైకి తీసుకెళ్లిన సంగతి గుర్తులేదా? పోనీ గుర్తు చేయనా? పగటి వేషగాళ్ళ వచ్చి మరి మోసం చేశారు కదా. మళ్ళీ అదేదో పెద్ద సాయం చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా ఉండుంటే, నేను ఇక్కడే ఉండుంటే విషయం ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు. మళ్ళీ పెద్ద సాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వెళ్ళండి, ఆ కార్నర్కి వెళ్ళండి, వెళ్ళండి. హ్మ్. నరకమున రారాజులా ఉండేవాణ్ణి, ఇచ్చట ఈ బాలిక రాచి రంపాన పెట్టుచున్నది. ఈ బాలిక తిట్టినది అనే బాధ కంటే పైన మా విచిత్రుడు కూర్చుని ఇదంతా చూచి ఎంతగా నవ్వుచున్నాడో అని తలుచుకున్నచో నా మదికి ఇంకా వ్యధ కలుగుతున్నది. హతవిధి. పాపం అంజు చిన్న మనసుకి వాళ్ళ స్వార్థం అర్థం కావడం లేదు. తను హాయిగా ఉంటుందనుకుంటుందే తప్ప వాళ్ళని అర్థం చేసుకోలేకపోతుంది. అంజుకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అంజుని ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా ఎలా ఆపగలం? అంజు పాప, ఇది నీకు కొంచెం ఓవర్ అనిపించడంలా? అంటే నువ్వు ఉండే 2 రోజులకి ఇంత లగేజ్ తీసుకెళ్ళడం ఓవర్ అనిపించడం లేదా అంటున్నాను, అంతే. రాత్రిపూట ఆ కళ్ళజోడేమిటమ్మా? అవునే, కనబడకపోతే కింద పడిపోగలవు. తీసే హలో, కీప్ క్వైట్. హే నిమ్ము, స్టైల్ అంటారు దీన్ని. స్టైల్, స్వాగ్, సాసీ లుక్ అంటారు. యూ ఓల్డ్ ఏజ్, లీవ్ ఇట్. మీకు చెప్పిన అర్థం కాదు. బాబు, అన్ని సర్దుకున్నావా? సర్దేసుకున్నానండి. ఆ రణ్వీర్, ఈ బుడ్డదానితో చాలా జాగ్రత్త. ఇది మామూలు పిల్ల కాదు, ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఆ, రణ్వీర్, సార్, ఇక మేము బయలుదేరుతాం.
బోర్డింగ్ ఇంకెంత టైం ఉంది? ఇంకో 1.5 hour టైం ఉంది. రాతోడు మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. మిస్ అమ్మ, రణవీర్తో పాటు అంజలి పాపను పంపించడం కుదరదని చెప్తానో చెప్పావా? అంటే అది చెప్పడానికి వెళ్ళాను, కానీ అక్కడ క్లైమేట్ వెదర్ సహకరించలేదు. సడన్ గా వచ్చిన తుఫాన్ వల్ల ఆగిపోయా. పెద్ద పోలాంటివిలాగా బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు రణ్వీర్కి ఏదో ఒకటి చెప్పి కోల్కతా రావడం లేదని చెప్పాలి. మనోహరి, ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా రా. అందరి ముందు అందంగా దొరికిపోయారు. మీ ఇద్దరి పెళ్లిని గతంలో దాచి అన్నీ బాగానే ప్లాన్ చేశారు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆఖరి నిమిషంలో నిజం మీ నోటితోనే బయట పట్టించాడు. ఏమైంది? అందరూ అలా చూస్తున్నారు. రణ్వీర్ గారు, మీరు అలవాట్లో పొరపాటుగా అందరి ముందు మీ పరిచయాన్ని బయట పెట్టేశారు. అదే మనోహరి గారు మీకు బాగా తెలిసినట్టు, పరిచయం ఉన్నట్టు అంత క్లోజ్గా పిలిచారు కదా, అది అలవాట పొరపాట అని అడుగుతున్నా. అంటే కోల్కతాలో కొంచెం పరిచయం ఉన్నా క్లోజ్గా మాట్లాడేస్తారు. కొంచెం కలుపుకోలు మనసులో. అవునా? మేమింకా మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందేమో, అది మా దగ్గర దాచారేమో, అందుకే మీరు అలవాట్లో పొరపాటుగా పిలిచారేమో అని అనుకున్నాం. హే, ఏం మాట్లాడుతున్నావు? మాకు పరిచయం ఉండడం ఏంటి? అసలు మాకెందుకు పరిచయం ఉంటుంది? జోక్ చేశాం మనోహరి గారు. దానికెందుకు? మీరంతలా కంగారు పడిపోయి మాట్లాడడానికి కూడా కష్టపడుతున్నారు. మీరిద్దరూ ముందే పరిచయస్తులైతే ఒకరికొకరు బాగా కావాల్సిన వారే అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ని రోజులు నీ రహస్యాలే నీ బలం అనుకున్నా, కానీ బలహీనత కూడా అని అర్థమైంది. మనోహరి గారు, మీ లగేజ్ ఎక్కడ? ఫ్లైట్కి టైం అవుతుందండి. అది నాకు ఇవాళ రావడం కుదరదు. మీరు అంజలి వెళ్ళండి, నేను రేపొద్దున జాయిన్ అవుతాను. ఏమైంది? ఎందుకు కుదరదు? రేపొద్దునే ఒక చిన్న పని పడింది, అది చూసుకొని వచ్చేస్తాను. మనోహరి గారు, రేపొద్దున్నే అంజలిని ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకున్నాం కదా. మీరిప్పుడు రాకపోతే నేను ఎలా తీసుకెళ్ళగలనో చెప్పండి. పరిస్థితి అర్థమైంది, కానీ నా పని చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని వదిలి రాలేను. అమ్మయ్యా, మను ఎందుకు వెళ్ళనందో తెలియదు, కానీ అది వెళ్ళడం లేదన్న కారణంతో అంజుని వెళ్లకుండా ఆపొచ్చు. మనోహరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? బాగా భయపడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదా మరి. అది ఆశ్రమం పని ఒకటి పడింది, అది చూసుకొని రేపు వెళ్దామని అంతే. రణ్వీర్ గారు, మీరు అంజలి వెళ్ళండి. రేపొద్దున పని అవ్వగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. నేను లేట్ చేయను. అమ్మ మనోహరి,
నువ్వు వెళుతున్నది నీ స్నేహితురాలింటికి కదా, మరి రణ్వీర్ ఇంటికి వెళుతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? మీరు మనుషుల క్వశ్చన్ బ్యాంక్సా? ప్రతి మాటకి అనుమానం అంటే ఎన్నని కవర్ చేయాలి, ఏమని కవర్ చేయాలి, అంతా నా కర్మ. అంటే నేను వెళ్ళే వరకు అంజలి ఆయన దగ్గరే ఉంటుంది కదా, అందుకే కలుస్తాను అని చెప్పాను ఆంటీ, అంతే. రణ్వీర్ గారు, మీకు ఫ్లైట్కి టైం అవుతున్నట్టుంది కదా, మీరు స్టార్ట్ అవ్వండి. ఒక్క నిమిషం. అంజలిని కోల్కతా పంపించడం కుదరదు రణ్వీర్ గారు. మిస్ అమ్మా, నేను వెళ్తాను. అంజు ప్లీజ్ నానా, ఇది పిల్లలు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, పెద్దవాళ్ళు మంచి చెడు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక ఆడపిల్ల తండ్రిగా పరిచయస్తులతో చిన్నపిల్లని పంపించిన పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో అర్థం చేసుకోగలరు అనుకుంటున్నా. కరెక్ట్ పాయింట్ చెప్పావు మిస్సమ్మా. పైగా మీరు పిల్లలతో కూడా పెద్దగా ఉన్నది లేదు కదా, ఒక్కరే అంజలిని చూసుకోలేరు. మనోహర్ ఉంటే పర్వాలేదనిపిస్తుంది. ఇప్పుడు తను లేకుండా పాపను పంపించడం నాకు కూడా మంచిది కాదనిపిస్తుంది. అవును బాబు రణ్వీర్, నీకు నీ కూతురు దూరమైన బాధ మాకు అర్థమైంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడొచ్చి పాపం చూసి వెళ్ళు. ఆంటీ, నేను రేపు వెళ్తున్నాను కదా, ఈ ఒక్క రాత్రికి. మనోహరి గారు, ఇక్కడ సమస్య సమయం గురించి కాదు, తోడు గురించి, జాగ్రత్తగా చూసుకోవడం గురించి. అంజు అక్కడుంటే మేమంతా ఇక్కడున్నా మనసంతా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరీ అంజుని మీరు తీసుకువెళ్ళడం మీకు కూడా ఇష్టం ఉండదనే అనుకుంటున్నా. అయ్యయ్యో, ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదండి. అంజలి పాప కూడా ఎలాగో వస్తానంది కదా అని. రణ్వీర్, మిస్ అమ్మ చెప్పింది కూడా కరెక్టే. అంజుని ఇంకెప్పుడైనా కోల్కతాకి పంపిస్తాను. లేదా హాలిడేస్లో మేము అందరం కలిసి వస్తాం, సరేనా? ఓకే అమరేందర్ గారు. సరే రణ్వీర్ గారు, మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. అదే ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరండి అంటున్నాను. అసలే మీకు అక్కడ చాలా పనులు ఉండి ఉంటాయి, ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది పడిపోతారు. నా చెల్లిని దాటి నా ఫ్యామిలీని టచ్ చేయాలి అనుకున్నారు చూడు, అక్కడే మీ ఓటమి మొదలైపోయింది. మిస్ అమ్మ నాలా సాఫ్ట్ కాదు, మంచికి మంచి, చెడుకి చెడు, ఏదిచ్చినా రెట్టింపు తిరిగిచ్చేస్తుంది. రండి సార్, ఫ్లైట్ మిస్ అవుతుంది. బయలుదేరదాం. ఉంటానండి. ఉంటాను. మంచిది బాబు. అంజు, వెళ్ళొస్తాను. ఉంటా సార్. ఓకే రణ్వీర్. అరే ఆకాష్, హౌరా బ్రిడ్జి లెంత్ ఎంత ఉందో కనుక్కో. 705 meters అంటక్క. తక్కువేరా, అంజు ఈజీగా జాబ్ చేసేస్తుంది. ఏ మంజు? అరే, ఎక్కడో కాలిన వాసన వస్తుంది కదరా.
గుండె కాలిన వాసన వస్తుంది అనుకుంటా అక్క. అమ్మని వీళ్ళన్నీ చాలా గట్టిగా మనసులో పెట్టేసుకున్నారే. అది ఏదో అనిందక్క. అది బుక్స్ హోంవర్క్స్ అని ఏదో అన్నది. అక్కడ అంజలి హౌరా బ్రిడ్జి, రసగుల్లా, కాళికామాత టెంపుల్ అని ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ మనము స్కూల్ కి హోంవర్క్ కి మధ్య నలిగిపోతామన్నది. కరెక్ట్ గానే చెప్పాను అంజు.